విజయాన్ని సాధించబోతుంది. మీ పని అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయిన డ్రగ్ మీదని. మా లక్ష్యం అది అన్నాం. అదే ఆయన లక్ష్యం, అదే ఆయన లక్ష్యం అది. ఇది అంటే పెద్దలు అంటే తులసిరెడ్డి గారికి కౌంటర్ కాదు కానీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, ఇది జనరల్గా నచ్చనటువంటి వాడి మీద వాడే ఈ పదం ఇది. నేను అసలు అసెంబ్లీకి పోకపోతే ఎక్స్పైర్ అయిపోయినట్ట. ఇక్కడ నాదో క్వశ్చన్, మీరు పార్లమెంటరీ వ్యవస్థలో అంటే చాలా సీనియర్ నాయకులు మేధావులు ఇక్కడ ఉన్నాం కాబట్టి మీతో సహా పార్లమెంటరీ వ్యవస్థని పోవాలా లేదనేది ఆ పార్టీ ఒక స్ట్రాటజీ మాత్రమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్ట్రాటజీగా ఈ టైంలో దీన్ని తీసుకుంది. మేము 2014 తర్వాత 2019 ఎన్నికలకు ముందు 2.5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి వెళ్ళలేదు. అప్పుడు కూడా మా మీద ఇదే వేశారు. ఎందుకు వెళ్ళలేదు? అప్పటికి 23 మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని తెలుగుదేశం కొనేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీని బాయ్కట్ చేసింది. వర్మ గారు, అవును, బాయ్కట్ చేసి 2019 ఎన్నికల్లో 151 సీట్లతోటి గెలిచాం. అది మేము తప్పు చేసినట్లయితే, మేము ఎక్స్పైరీ అయినట్లయితే ఆ రోజే మేము పడిపోవాలి. ఈ రోజు జరుగుతుంది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు వచ్చాయి కాబట్టి కనీసం మిమ్మల్ని ప్రతిపక్ష పార్టీగా మేము గుర్తించం, లేదా జనం ఎన్నుకోలేదు ఈ కబుర్లు చెప్పినటువంటి కూటమి పార్టీకి మీరెవరు అసలు ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వడానికి? యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ ప్రాక్టీసెస్ ఆఫ్ ద పార్లమెంటరీ సిస్టమ్ ఆర్ ట్రెడిషన్స్. సీనియర్ నాయకులు ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను, ఇవన్నీ ఏది పాటించకుండా మీరు బుల్డోజింగ్ చేసేసి మీరు వస్తే మీ సంగతి చూస్తామని ఒకడు, స్పీకర్ చైర్లో కూర్చున్న స్పీకర్లే అధ్యక్ష అని పిలిపించుకోవాలని ఆశపడుతున్న ఒకళ్ళు, వస్తే అందరం కలిసి మీద పడదామని ఒకళ్ళు, ఈ విధంగా ఉన్నప్పుడు అక్కడ పోయి చేసేది ఏముంది? కొంతకాలం ఆగుదాం. ఇది ఒక స్ట్రాటజీ. అసెంబ్లీకి పోనంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్పైరీ అయిపోతుంది అనుకుంటే సంతోషపడతారేమో, సంతోషపడండి. రెండవది రఫా జగన్మోహన్ రెడ్డి గారు రఫా ఒక ప్రెస్ మీట్లో నేను కూడా ఉన్నాను ఆ రోజు. అది ఒక మోడల్గా వేరే వాళ్ళు అన్న సినిమా డైలాగ్ని ఆయన జస్ట్ అలా అని వదిలేశాడండి. అలా అని వదిలేసాడు. ఆ సినిమాల్లో అదే పుష్ప సినిమా అనుకుంటాను. అలా అని వదిలేస్తే ఆ రోజు నుంచి ఫ్లేరప్ చేసేసారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రఫా నరికేస్తుంది, కొట్టేస్తుంది, ఏదో గందరగోళంగా. కాదండి, ఆ మాట వెయిట్ కూడా మనం చూడాలి. ఇలా జస్ట్ ఇలా టికెట్ నొక్కితే చాలు అలా వదిలేస్తారు. అదే రఫా వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాల్లో ఎవరిని నిజంగా రఫా చేసిందా? లేకపోతే కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తుంటే అది రఫా కాకుండా జగన్ ఊరక సినిమా వల్ల డైలాగ్ని అలా చెప్పినందుకే రఫా అయిపోయిందా? ఇది ఎక్స్పైర్ అయిపోతుందా? ఒకసారి ఆలోచించమని నేను కోరుతూ ఉన్నాను. రాజధాని విషయం జగన్ ఈజ్ వెరీ క్లియర్. నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఈవెన్ ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్నప్పుడే, నాయకుడిగా ఉన్నప్పుడే, అప్పటి ప్రధాని మోడీ గారు ఇచ్చినప్పుడు శంకుస్థాపనకే రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అయినా గెలిచిన తర్వాత అమరావతిలోనే రాజధాని, అమరావతిలోని అసెంబ్లీ, అమరావతిలోని సెక్రటరియట్ నడిపారు. ఇది ఎక్స్పైర్ అవుతుందా? ఈ రోజు కూడా అమరావతిని కాదనలేదు. సాంబశివరావు గారు చెప్పినట్టుగా he has given or he has thrown a easy available alternative subject plan B. ఒక్కసారి కలిసి కూర్చొని మాట్లాడటానికి అసలు ఇబ్బందులు ఏంటి సార్? మీరు కలిసి కూర్చున్నారు, మాతోటి కాదు, మాతోటి మాట్లాడలే వద్దండి, ఎవరితో కూర్చోవాలి? జనంతో కూర్చోండి. మీ జనం ఉన్నారు కదా సార్. మీరు జనంతో పోనీ అమరావతి రైతులతో పోరాటం చేసిన వాళ్ళతో మీరు కూర్చుని మాట్లాడారా? సార్ మేము మాట్లాడలేదు. ఏదైనా మాకు తప్పు చేసామనుకున్నాం కదా, చేస్తారా మీరు అదే తప్పు? తోసేస్తారా మమ్మల్ని? తొగ్గులకని ఒకడు, పిచ్చోడు అని ఒకడు చేయండి. రేపు మాది, ఈ రోజు మీదేమో రేపు మాది. సో కాబట్టి రాజధాని విషయంలో మాట్లాడితేనే, మేము వాళ్ళన్నది అనకపోతేనే, లేకపోతే ఉత్తరాదిలో ఉన్న రాష్ట్రాలతోటి స్క్రిప్టులు రాయించి అమరావతి ఏంటో తెలియకుండా వాళ్ళందరితోటి అవసరం లేని సబ్జెక్టు రాష్ట్రాన్ని తీసుకెళ్లి పార్లమెంట్లో పెట్టి వాళ్ళందరితోటి ఓకే అనిపిస్తే ఇది రాజధాని అయిపోతుంది. రేపు ఇంకొక రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చింది, మేము వచ్చిన తర్వాత మేము రెజల్యూషన్ చేయలేమా? కాబట్టి వీఆర్ నాట్ అగెనిస్ట్ ది అమరావతి, బట్ హీ హాస్ గివెన్ ఏ ఆల్టర్నేటివ్ మోడల్ వేర్ ఇన్ వీ డోంట్ థింక్ ఆఫ్ రాజధాని మాయుగాన్ని ఇచ్చాడు.
దానికి ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని అంటున్నారు. ఆలోచించుకోవాలి. మూడోది ఈసారెడ్డి గారు లేరు కాబట్టి రాజకీయ పార్టీ అన్న తర్వాత కొన్ని విభేదాలు, కొంతమంది వ్యక్తులు, ఇది చాలా సర్వసాధారణం. ఈసారెడ్డి గారు రాకపోవడం కదా ఆయన పార్టీ పెడతారు చూసుకోండి. పెట్టినామండి. హీ హాస్ గాట్ ఎవ్రీ రైట్ కదా, హాస్ గాట్ ఎవ్రీ రైట్. సో ఒక రాజకీయ పార్టీలో ఒక రాజకీయ ఆయన ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా మీకు? సార్ తర్వాత చూద్దాం, తర్వాత మాట్లాడదాం. అంటే ఒక వ్యక్తి ఒక రాజకీయ పార్టీ నుంచి విడిపోయి ఇంకొక చోట చేరటము, ఇంకో సొంత పార్టీ పెట్టుకోవటము, న్యూట్రల్ గా ఉండటము, ఆ పోయిన తర్వాత ఈ పార్టీ ఎక్స్పైర్ అవుతుంది అని అనుకుంటే ఇట్ ఈస్ అప్ టు దెమ్. మాదైతే ఎక్స్పైరీకి అవుతానే మేము అనుకోలేదు. ఇంకా 4వ పాయింట్, విజయమ్మ గారు తర్వాత షర్మిల గారు వ్యతిరేకమయ్యారు. షర్మిల గారు ఈ రోజు అవటం ఏంటి, చాలా కాలం అయింది అయిపోయి. విజయమ్మ గారు మొన్న ఒక లెటర్ ఏదో రాశారు. సో వాళ్ళ కుటుంబ వ్యవహారం నాకు తెలిసి త్వరలోనే సెటిల్ అవుతుంది. వాళ్ళ వ్యవహారం వాళ్ళు తేల్చుకోగలరు. దాని ద్వారా మాత్రమే ఎక్స్పైర్ అవుతుంది అనుకుంటే పొరపాటు. మూడోది బీజేపీ చేతిలో కీలుబొమ్మ. ఒకవేళ ఎందుకు కీలుబొమ్మగా ఉన్నారు, ఎందుకు కాలేదు, ఎన్ని బిల్లుల్ని ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు, ఆల్ ద పాయింట్స్ ఐఎమ్ ట్రైంగ్ టు ఆన్సర్. అదర్వైజ్ మా పార్టీ లైన్ ఏంటి అసలు నేను చెప్పాలి కదా. బీయింగ్ ఏ జనరల్ సెక్రటరీ ఆఫ్ ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎస్ మాకు ప్రతి సమస్య ప్రతి సబ్జెక్టు మీద ప్రతి టైంలో మేము ఒక స్ట్రాటజీ వాడతాం. ప్రతిపక్ష పార్టీలో మేము స్ట్రాటజీగా లేకపోతే, మేము ఆలోచనగా లేకపోతే మా పోరాటాలు కానీ లేకపోతే మా ఆలోచన విధానం కానీ ఎలా తీసుకోవాలి. లాస్ట్ పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కి వ్యతిరేకి. ఎవరు చెప్పారు? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రం ఎవరికి వ్యతిరేకం కాదు. ఆయనే క్లియర్ గా చెప్పాడు, 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుకుంటాను. ఎందుకు రాజశేఖర రెడ్డి గారు సమాధి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేస్తారు, ఆ తర్వాత క్రిస్మస్ వస్తే ప్రేయర్ చేస్తారు. అంటే మీకు ఎట్లా వ్యతిరేకం అవుతారు? మనం లౌకిక సమాజంలో ఉన్నాం. భారత రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం. ప్రతి వ్యక్తికి కొన్ని